పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలి. రండి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय। जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ సేవా కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్యా విభాగ కార్యక్రమాలు, సేవా విభాగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను భాగంగా మరి జిల్లా అంతటా కూడా ఓం శ్రీ సత్యసాయి రామ సప్తాహ నామ యజ్ఞాన్ని 49 రోజులు 60 సెంటర్స్లో 1200 మంది భక్తులు పాల్గొని 127 లక్షల నామాన్ని ఆధ్యాత్మిక నామాన్ని పఠించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సేవయే రామసేవగా 100 గ్రామాలలో 100 దేవాలయాలలో పరిశుభ్రత, నగర సంకీర్తన, వీడియో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ 100వ జన్మదినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో మా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు వారిచే గౌరవనీయులు ఆర్ లక్ష్మణరావు గారు 40 గ్రామాలలో 40 నూతన భజన మండలిని ఈ 3 రోజుల్లో ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే విద్యా విభాగ సేవలు వచ్చేటప్పటికి విద్యార్థులు చిన్ననాటి నుండి విలువలతో కూడిన విద్య అభ్యసించాలి అనే సంకల్పంతో బాల వికాస్ అనే సెంటర్స్ సుమారు ఏలూరు జిల్లాలో 100 సెంటర్స్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు వచ్చేటప్పటికి ఏలూరు జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని పేషెంట్ యొక్క అటెండెంట్ సహాయకులకి మరి ప్రతినిత్యము భోజన ప్రసాదం అందజేయడం జరుగుతుంది. మన ఒక్క ఏలూరు జిల్లాలోనే ఏలూరు, సిహిచ్చిపోతేపల్లి, జంగారెడ్డిగూడెం, కైకులూరు ఈ పట్టణాల్లో ప్రతినిత్యము భోజన ప్రసాదం వారికి అందజేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా ప్రకృతి వైఫల్యాలు ఏది సంభవించినా, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, అలాగే వరద కానివ్వండి, ఏ కార్యక్రమాలు వచ్చినా సత్యసాయి సేవా సంస్థ ద్వారా ముందుండి సేవలు అందిస్తున్నవి. అదేవిధంగా ఆ నాందిగా ఇంకా సంస్థను విస్తరింప చేయాలి అనే సంకల్పంతో ఈ 40 గ్రామాల్లోని కూడా నూతన భజన మండలిని ప్రారంభించుకోవడం జరిగినది. మరి ఈ 100వ జన్మదినోత్సవ వేడుకలు ప్రశాంతి నిలయంలో అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆ సమయంలో ఒక ఖాళీ లేని సమయంలో ఆ తీరిక లేదు, అంత బిజీగా ఉంది సెంట్రల్ ట్రస్ట్ వారికి కానీ మా సత్యసాయి అడ్మినిస్ట్రేషన్ కానీ. మరి ఆ బిజీ టైంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వారు వచ్చి ఈ 3 రోజులు మాతో పాటు ఉండి ఈనాడు ఈ యొక్క మీ ప్రెస్ మీట్ లో కూడా అటెండ్ అవ్వడం మా సత్యసాయి సంస్థలు ఏలూరు జరుగుతున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ ప్రెస్ అండ్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.